నుంచి 50,000 పాపులేషన్ దాంట్లో 57 జరిగింది. తిరుపతి జిల్లా వెంకటగిరి స్టేషన్ పరిధిలో వెంకటగిరి మున్సిపాలిటీ, దక్కిలి మండలం, బాలాయిపల్లి మండలం, మూడు మండలాలు ఉన్నవి. వీటిల్లో 15 షాపుల వరకు మాకు కేటాయించడం జరిగింది. ఈ 15 షాపులకి దరఖాస్తు చేసుకోవచ్చిందిగా కోరుతున్నాము. ఈ యొక్క లైసెన్స్ ఫీజు 2 కేటగిరీలో చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి కార్పొరేషన్లో ఉన్నటువంటి 9 షాపులకి 65 లక్షలు గాను, అదేవిధంగా మండల హెడ్ క్వార్టర్స్ ఉన్నటువంటి 6 షాపులకి 55 లక్షలు గాను కేటాయించడం జరిగింది. నాన్ రిఫండబుల్ ఫండ్ వచ్చేసి 2 లక్షలుగా నిర్ణయించడం జరిగింది. అది నాన్ రిఫండబుల్ అవుతుంది. అంటే 3 కాస్త సమయం ఎప్పటి నుంచి ఎప్పుడు ఇది 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు దరఖాస్తు స్వీకరించబడుతుంది. 11వ తేదీ డ్రా తీయబడుతుంది. అది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క నూతన మద్యం పాలసీని ప్రవేశపెట్టడం. ఫండ్ని యొక్క డెబిట్ కార్డు ద్వారా కానీ, క్రెడిట్ కార్డు ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ చెల్లించవచ్చును. అదే మాదిరిగా హైబ్రిడ్ మోడల్ వచ్చేసేసి ఈ 2 లక్షలని చలానా ద్వారా చేసుకోవడం జరుగుతుంది. అదే మాదిరిగా ఆఫ్లైన్ మోడల్ వచ్చేసేసి మనకి డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా మనం చెల్లించవచ్చు. పాలసీ వచ్చేసేసి ప్రైవేట్ ఫామ్ ఇదే, ప్రైవేట్ పర్సన్స్కి ఇది కేటాయించడం జరుగుతుంది. గతంలో ఉన్నటువంటి గవర్నమెంట్ షాపులన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. 9/2024 ఈ 12 వరకు ఇవి జరుగుతాయి, కొనసాగింపు. 12 తర్వాత ప్రైవేట్ పాలసీ వస్తుంది. ప్రైవేట్ పర్సన్సే దాన్ని లీడ్ చేస్తారు. సార్, ఇప్పుడు షాప్కి టెంట్ వేస్తారు కదా, వాళ్ళకి ఏమైనా అర్హతలు ఉండాలా? గుడ్. షాపు అప్లికేషన్ చేసేందుకు పెట్టే వాళ్ళు 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, 2 లక్షల రూపాయల చలానా కానీ, లేకపోతే డీడీ కానీ, లేకపోతే ఆన్లైన్ బ్యాంకింగ్ కానీ, వాళ్ళ ఐడి ప్రూఫ్ తీసుకొని సరిపోతుంది. దాన్ని పే చేసుకొని ఆన్లైన్ కానీ, ఆఫ్లైన్ కానీ, రేషన్ కానీ మనం అప్లికేషన్ రిటర్న్స్ అలాంటివి ఏమన్నా, జిఎస్టీ రిటర్న్స్, ఆ వ్యక్తికి జిఎస్టీ రిటర్న్స్ అలాంటివి ఏమన్నా కుల ప్రతిపాదికన షాపులు కేటాయించేందుకు గవర్నమెంట్ జీవో జారీ చేస్తుంది. అందుకు ఏమేమి సమర్పించాలి, వాటి నుండి ప్రస్తుతానికి మనకి ఇచ్చినటువంటి ఈ 15 షాపులు కూడా ఇవి జనరల్లో ఇచ్చారు. మన వెంకటగిరి 3 మండలాలకి గౌరవ సంఘాలు కానీ వాటికి కేటాయించలేదా సార్? ఇప్పుడు ఇచ్చినటువంటి పాలసీలో మాకు ఇచ్చినటువంటి గెజిట్లో 15 షాపులు కూడా జనరల్ ఇచ్చారు. ఎన్ని పర్సన్ ఎవరైనా అదే ప్లేస్లో కొనసాగిస్తారు, కొత్త ప్లేస్లో మండల హెడ్ క్వార్టర్ షాప్స్, మండల హెడ్ క్వార్టర్లు ఎక్కడైనా తీసుకోవచ్చు. మున్సిపాలిటీలో ఉన్నటువంటి మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడైనా తీసుకోవచ్చు. ఒకే దగ్గర ఏమవుతుంది, ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వాళ్ళు